జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పవిత్రమైన అత్యంత పరమ పవిత్రమైన శ్రావణ మాసంలోకి అడుగెట్టాము. అన్ని మాసాలు పవిత్రమైనవే. కాకపోతే ఇక శ్రావణ మాసం నుంచి మనకన్నీ కూడా శుభ పరంపర, పండుగలు, విశేషాలు అన్నీ కూడా మొదలవుతాయి. ఈ శ్రావణ మాసం ఒక్క మాసంలోనే అనేక విశేషమైన పండుగలు మనకున్నాయి. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, మరియు కృష్ణాష్టమి ఇలాగ మనకి చాలా పండుగలు ఈ శ్రావణ మాసంలో ఉన్నాయి. శ్రావణ శనివారాలు కూడా చాలామంది చేస్తారు. ఈ శ్రావణ శనివారంలో ఎవరైతే ఏడుకొండల స్వామి వ్రత కథ నాలుగు వారాలు చదువుకుంటారో వాళ్ళకి అత్యంత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. పిండి దీపాలతోటి స్వామివారికి ఆవునేతితో దీపారాధన చేసి శ్రావణ శనివారం నాడు ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల క్షేత్రం యొక్క ఆయనకి ఆవిర్భావ ఘట్టాన్ని ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుని కృపా కటాక్షాలు అలాగే వెంకటేశ్వరుని అనుగ్రహము చక్కగా సంప్రాప్తిస్తాయి. ఇదే క్రమంలో అసలు ఈ శ్రావణ మాసం ఎలా వినియోగించుకోవాలి, ఇప్పుడు ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా ఈ సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసానికి ఏమైనా విశేషతలు ఆపాదింపబడ్డాయా, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. జ్యోతిషరాన్ని కాబట్టి మనకి ఆ గ్రహ గమనాలు కూడా మన పండుగల యొక్క పట్టుని ఎక్కువ పట్టు ఉంది, ఎక్కువ పట్టు ఉన్న కొన్ని సందర్భాలు ఉంటాయి మనకి. అది మనకి నిర్దేశిస్తూ ఉంటే అది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు వృషభ రాశిలో గురువర్యులు స్థితిలో ఉన్నారు, అంటే ఆయన సంచారం అక్కడ చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమే శుక్రాచార్యుల వారి తోబుట్టువు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. అందుకే పుట్టింటి వారికి వరంగా శుక్రవారం పూట అమ్మవారి పూజ చేస్తే విశేషమైన వరాలని భక్తులందరికీ అనుగ్రహిస్తానని అమ్మవారు చెప్పింది. అందుకే మనం శుక్రవారం పూట లక్ష్మీ అమ్మవారి పూజ విశేషంగా చేస్తాము. చారుమతీ దేవికి కూడా స్వప్నం ముందు అమ్మవారు కనిపించి శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మాత్రమే, ఇంకా ఏ వారం అని కాకుండా శుక్రవారం మాత్రమే తన వ్రతం చేయమని చెప్పి అప్పుడు ఆమె మనోవాంఛితార్థాన్ని నెరవేరుస్తానని చెప్పి అమ్మవారు అభయహస్తం ఇవ్వడం ఈ కథ మనందరికీ తెలిసిందే కదా. అలాంటి పరమ పవిత్రమైన శ్రావణ మాసం, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శుక్రబలం బాగా పెంచుకునే మాసము ఈ శ్రావణ మాసం మనందరికీ కూడా. అయితే ఈ శుక్రబలం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం ఖచ్చితంగా విశేషాలతో కూడుకొని ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వచ్చిన శ్రావణ మాసం ఇంకా కాస్త ఎక్కువ విశిష్టతని సంతరించుకుంది. ఈ విశిష్టతలు ఎందుకు వచ్చాయో నేను ఒకసారి చెప్తాను మీకు. ఇప్పుడు మనకి గోచారంలో గురు భగవానుడు దేవగురువు అయిన బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. వృషభ రాశిలో ఆయన సంచారం అంటే వృషభ రాశి అధిపతి ఎవరు? శుక్రాచార్యుల వారు. మన కాలపురుషుడు కుండలిలో సహజ ద్వితీయ స్థానమైంది, కుటుంబ స్థానమైంది, వాక్ స్థానమైంది, ధనస్థానమైంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు మనకి వృషభ రాశిలో ఉంటాయి. రిసోర్సెస్, మనకి రిసోర్సెస్, ఇన్కమ్ రిసోర్సెస్ అన్నీ కూడా వృషభ రాశి నుంచి జనరేట్ అవుతూ ఉంటాయి. అలాంటి పరమ పవిత్రమైన వృషభ రాశిలో జీవకారకుడైన బృహస్పతి ఆయన బంగారు పాదాన్ని మోపాడు. జీవకారకుడైన బృహస్పతి ఎక్కడైతే ఆయన బంగారు పాదాన్ని మోపుతాడో అక్కడంతా జీవాన్ని వెదజొల్లాలి. ఇప్పుడు వర్షం పడితే చక్కగా మొలకలు వస్తాయి, మొత్తం అంతా కూడా పచ్చదనం, ప్రకృతి అంతా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. అలా మన జీవితంలో పచ్చదనం సంతరించుకునే విధంగా ఈ శ్రావణ మాసం ఖచ్చితంగా మన జీవితంలో హరవిల్లు యొక్క శోభని తాబోతుంది. దానికి ప్రత్యేకించి ఒక కారణము గురువర్యులు బృహస్పతి, దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం. ఈ వృషభ రాశిలో ఆయన సంచారం చేసే కాలంలో ఈ నాలుగు వారాలు, అలాగే 4 శుక్రవారాలు, 4 మంగళవారాలు మరియు 4 శనివారాలు, శ్రావణ శనివారాలు ఎవరైతే చక్కగా సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మరింత ఎక్కువగా ఉంటాయి. దీనికి మనం చేయాల్సింది ఏంటో కూడా ఒకసారి చూద్దాము. ఎప్పుడైనా సరే గురుబలం బాగా ఉంటే కనుక చాలా మంచిది. ఈ గురుబలం లేదు, అసలు గురుబలం ఉందా లేదా తెలియక చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమయాలు గురుబలాన్ని మనం పెంచుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. దీనికి మీరు చేయాల్సింది కూడా ఏం లేదు ప్రత్యేకించి. ఎలాగో ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణ శుక్రవారంలో మీరు వ్రతం చేసుకుంటారు కదా, కొంచెం భక్తి శ్రద్ధలతోటి మీరు పెట్టేదానికంటే ఇన్నాళ్ళు మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నారో దానికి రెట్టింపు భక్తి శ్రద్ధలు, కంప్లీట్ ఫోకస్డ్గా చేసుకోండి, అంతే సరిపోతుంది.
మరియు ప్రతి శుక్రవారం కూడా చక్కగా గడపలకి పసుపు రాసి కుంకుమను అలంకరించి, వీలుంటే మీకు అందుబాటులో ఉంటే మామిడి తోరణాలు లేదా బంతిపూల తోరణాలు ప్రతి శుక్రవారం కట్టి ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి. దీంతో పాటు ఈ మాసం మొత్తం చదవాల్సిన, ఈ శ్రావణ మాసం మొత్తం చదవాల్సిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిన్న శ్లోకం ఒకటి నేను ఇప్పుడు చెప్తాను. దానికంటే ముందుగా శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం మనందరం కూడా వ్రతం చేసుకుంటాము. కొన్ని కారణాల వల్ల ఆడవాళ్ళకి రెండవ శుక్రవారము చేసుకోవడానికి అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు నాలుగవ శుక్రవారం ఉత్తమోత్తమము. ఎప్పుడైనా సరే సూర్యచంద్రుల పట్టు మనం ఏ పూజకైనా కూడా కన్సిడరేషన్లోకి వస్తుంది, మనకి పరిగణనలోకి వస్తుంది. అమ్మవారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేయమని చెప్పింది చారుమతి దేవికి. ఒకవేళ ఇన్ కేసు ఆ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేయడానికి కుదరలేదనుకోండి, దాన్ని ఇంకా మనకి ఈ సంవత్సరం అవ్వలేదని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. మూడవ వారం కంటే నాలుగో వారం శ్రేష్టం. ఎందుకంటే నాలుగో వారం అమావాస్య ముందు వస్తుంది, పౌర్ణమి అమావాస్యలు. ఇప్పుడు పౌర్ణమి రోజు చంద్రుడికి బాగా బలం ఉంటుంది, అమావాస్య రోజు సూర్యుడికి చాలా బలం ఉంటుంది. సూర్యచంద్రులు ఇద్దరు ఎవరు? అమ్మవారి యొక్క కళ్ళే కదా, జగన్మాత యొక్క కళ్ళే కదండి. సో అందువల్ల ఈ పట్టు ఉన్న సమయంలో అమావాస్య ముందు శుక్రవారం ఎక్కువ పట్టు ఉంటుంది కాబట్టి నాలుగో వారం చేసుకుంటే, ఒకవేళ రెండవ శుక్రవారం కుదరని వాళ్ళు నాలుగవ శుక్రవారం చేసుకుంటే విశేషమైన శుభాలు సంప్రాప్తిస్తాయి వాళ్ళకి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ శ్రావణ శనివారాల్లో ఎవరైతే గోవింద నామాలతోటి, ఇప్పుడు వేడికొండల స్వామివారి వ్రత కథ చదవలేకపోయినా సరే గోవింద నామాలు చదవగలిగినా కూడా చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన శ్లోకం ఈ మాసం అంతా కూడా ఈ శ్లోకం మీరు స్నానం చేసిన వెంటనే శుచిలైన తర్వాత ఈ చిన్న శ్లోకాన్ని రోజు ఒక 21 సార్లు ప్రతిరోజు కూడా ఈ శ్రావణ మాసం మొత్తం కూడా చెప్పుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు మనకి చక్కగా చేకూరుతాయి. ఇంకొక ప్రత్యేకమైన డిస్క్లైమర్ ఏంటంటే, ఈ శ్రావణ మాసం నెలనాళ్ళు కూడా వీలైనంత వరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. మనకు కష్టాలు ఎప్పుడు ఉండేవి, బాధలు దుఃఖాలు ఎప్పుడు ఉండేవి. వాటన్నిటిని, చింతలన్నిటినీ పక్కన పెట్టేసేసాయి, వాటన్నిటినీ డిస్కనెక్ట్ అయిపోయి, వాటన్నిటినీ డిక్లైన్ చేసేసి, వాటన్నిటికీ మనం డిస్కనెక్ట్ అయిపోయి వీలైనంత వరకు ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా ఉండడానికి మాసం అంతా ప్రయత్నిస్తే, ఎక్కడైతే తృప్తిగా ఉంటారో, ఎవరైతే వచ్చిన దాంట్లో కలిగిన దాంట్లో తృప్తిగా ఉంటారో, ఎవరైతే ఉన్నంతలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ యందు అమ్మవారి కృపా కటాక్షాలు మరియు అమ్మవారి అనురాగం విశేషంగా ఉంటుంది. అందువల్ల ఈ మాసం మొత్తం కూడా వీలైనంత వరకు చికాకులు, మానసిక అశాంతి వీటినన్నిటిని దూరంగా, ఎందుకంటే మనం ఎన్ని పూజలు చేసినా, ఎంత భక్తి శ్రద్ధలతో చేసినా రిమైనింగ్ డే అంతా చికాకులతోటి, మానసిక ఆందోళనతోటి, ఆర్ద్రతతోటి, విచారంగా ఇలా గడుపుతుంటే లక్ష్మీ అమ్మవారికి నచ్చని విషయాలు. సో అందువల్ల ఏంటంటే, ప్రయత్నపూర్వకంగా మనందరం కూడా ఈ మాసం వరకు వీలైనంత వరకు ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. మెయిన్ మన మనసుకి ఎలాంటి ఆలోచనలు రాకుండా కట్టడి చేయగలిగితే మనం చక్కగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ విధంగా కట్టడి చేసుకుంటూ ఈ మాసం అంతా కూడా శ్రీమన్నారాయణ యొక్క ధ్యానము, అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాము. ఈ చిన్న శ్లోకాన్ని ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఒక 21 సార్లు మీరు పూజా మందిరంలో చదువుకుంటారా, విడిగా చదువుకుంటారా, మనసులో చదువుకోవడానికి ప్రయత్నించండి. విడిగా అయితే, పూజా మందిరంలో అయితే పైకే చదవచ్చు. ఆ శ్లోకం అంటే నేను ఇప్పుడు చెప్తాను. వందే మందారు మందార మిందీరాంధ్ర కందలం అమందాంద సందోహం బంధూరాం సింధూరాననం. వందే మందారు మందార మిందీరాంధ్ర కందలం అమందాంద సందోహం బంధూరం సింధూరాననం. వందే మందారు మందారం మిందీరాంధ్ర కందలం అమందాంద సందోహం బంధూరం సింధూరాననం. ఈ శ్లోకాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి. ఈ శ్లోకం చదవడానికి కష్టంగా ఉంటే కనుక ఈ నామాన్ని, ఒకవేళ ఈ శ్లోకం చదువుకోగలిగే వాళ్ళు కూడా 24/7 ఈ నామాన్ని, అమ్మవారి నామాన్ని, అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మీరు స్నానం చేసిన వెంటనే అయితే కనుక, పూజ చేసుకున్నప్పుడు అయితే కనుక బీజాక్షరాన్ని చేర్చి జపించవచ్చు. విడిగా 24 గంటల్లో మీరు ఎప్పుడైనా సరే ఈ నామాన్ని జపించాలంటే బీజాక్షరం లేకుండా ఈ నామాన్ని జపించవచ్చు. ఆ రెండు కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః. ఈ నామాన్ని మీరు స్నానం చేసిన వెంటనే జపించుకోండి, ఇలాగ బీజాక్షరంతో. అలా కాకుండా ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అసలు ఎప్పుడూ కూడా ఈ నామాన్ని మనం జపించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను.
విష్ణు వక్షస్థల స్థితాయే నమ, విష్ణు వక్షస్థల స్థితాయే నమ, విష్ణు వక్షస్థల స్థితాయే నమ. ఈ నామాన్ని ఎప్పుడు కూడా ధ్యానించవచ్చు. ఈ నామాన్ని ధ్యానించడం వల్ల శ్రావణ మాసం మొత్తం కూడా మీరు ఏ పనిలో ఉన్నా సరే, మీరు ఏ అవస్థలో ఉన్నా సరే మనసులో ఈ నామాన్ని జపించుకోవచ్చు. జపించుకోవడం వల్ల అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు మనందరి మీద పొసుకుతాయి. మంగళం. అమ్మో భగవతే వాసుదేవాయ.